గంగ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. ఇది తెలిసేసరికి నేను మీకు దూరం అయిపోతున్నాను. డాడీ ప్లీజ్ అలా మాట్లాడకండి. నిజం అదే కదరా? నేనే కదా చేసింది. ఒట్టేశావురా, చెప్పకూడదు. అది కాదు నాన్న. ఇక ఈ విషయం గురించి మాట్లాడుకో. హత్య చేసింది నేను, నువ్వు కాదు, అంతే. ఆగిపోయారేంటి మావయ్య? మాట్లాడుకోండి. ఏముందమ్మా? ఏదో అంతే అంటున్నారుగా. ఓ, అది విన్నావా? ఇంకేం విన్నాననుకున్నారు? అదే విన్నావనుకున్నానులే. అసలు నువ్వు దేనికి వచ్చావు? కనబడటం లేదా సిద్ధు? మీ నాన్నగారికి పాలు తాగే అలవాటు ఉంది కదా, తీసుకొచ్చాను. వద్దమ్మా ప్లీజ్. అయ్యో భలేవారే మావయ్య గారు, మీకోసం తెస్తే వద్దు అంటారేంటి? మత్తుగా పడుకుంటారని మత్తు మందు కలిపితే తాగండి మావయ్య. వద్దంటున్నాను కదమ్మా. వదులుతానేంటి? తాగాలి. నీకు తెలియకుండా, నువ్వు కనపడకుండా పోవాలి. లేదు మావయ్య గారు, నేనెంతో ప్రేమగా తెచ్చాను, మీరు తాగాల్సిందే. ఇదిగో మీరు తాగిస్తే నేను గ్లాస్ తీసుకుని వెళ్తాను. ఇంట్లో వేరే గ్లాసులే లేవా? తర్వాత తాగుదాని అంటున్నారుగా, పెట్టి వెళ్ళు. ఆహా సరే సిద్ధు, ఇంకా వెళ్ళు. మర్చిపోకండి మావయ్య గారు, ఆ పాలు తాగాల్సిందే. సరే అమ్మా. ఓకే, మీరిద్దరు మాట్లాడుకోండి. మర్చిపోరు కదా? మర్చిపోనమ్మా. అమ్మో సిద్ధు, నేను తాగనగా నువ్వు తాగరా. అదేనా, నువ్వే తాగు. వద్దురా. సర్లే అలా వదిలే. లేదురా, ఉదయం చూసిందంటే తాగలేదనుకుంటుంది. నువ్వే తాగు. అలాగే డాడ్. రండి పడుకుందాం. ఓకే, ఈ పాటికి పడుకొని ఉంటారు. నువ్వు ఇంట్లో ఉన్న పోలీసుల కన్ను గప్పి కూడా పారిపోయావని నిరూపిస్తాను. పాపం. తాగాడా? పడుకున్నాడు. నువ్వు లేవవు. ఏయ్, ఎవరు ఈ టైంలో? ఎవరు? హలో, మంగా, నువ్వేంటిక్కడ?
ఏమైందండి? ఏం లేదండి, నా గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తే అరిచాను. చూస్తే మంగ. ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? పని ఉంటే రావచ్చు. ఏం పని మీద వచ్చావు? అంటే అది అది చెప్పమ్మా, ఏంటి? అది మావయ్య గారు గంగకి ఎండి పోస్ట్ ఇచ్చారు కదా, ఇంటి బాధ్యత పోస్ట్ నాకు ఇస్తారేమో, నాకొద్దు, అది కూడా గంగకి ఇస్తారేమోనని చెప్దామని వచ్చాను అంతే. ఎంత గొప్ప మనసు కదా గంగమ్మా. అవునమ్మా, ఇంత మంచి మనసు మన మంగకి తప్ప ఎవ్వరికీ ఉండదు. రాత్రే చెప్పాలమ్మా, పగలయ్యే వరకు ఆగలేకపోయావా? అయ్యో, నేను అంతేగా నాన్నమ్మా, ఏదైనా అనిపించింది అంటే వెంటనే చెప్పేయాలి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, మావయ్య గారు మెలకుగా ఉన్నారేమో, ఆ విషయం చెప్దామని వచ్చాను. కానీ మావయ్య గారు పడుకుని ఉన్నారు, ఇంతలోనే లేట్ చేశారు. ఈ విషయం అయితే ఇంతేనండి. చెప్పావుగా, నీ మాట ఎందుకు కాదంటాం, గంగకే ఇస్తాం. వెళ్ళి నిశ్చింతగా పడుకో. ఆ సరే, ఇప్పుడు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. గుడ్ నైట్ నాన్నమ్మ. గుడ్ నైట్ గంగా. ఈయన ఎలా లేచారు? డోస్ సరిపోలేదా? ఇంకా మత్తెక్కలేదా? ఛ, ఇంకొంచెం లేటుగా వెళ్లాల్సింది. మీరెళ్ళి పడుకోండి మామయ్య గారు. అవును, సిద్ధు ఏడి మామయ్య గారు? పడుకున్నాడమ్మా. అదే మామయ్య గారు, మీరు అరిచింది దూరంగా ఉన్న మాకే వినిపించింది. మీ పక్కనున్న సిద్ధుకి ఎందుకు వినిపించలేదా అని. మేమొచ్చి ఇంత మాట్లాడుతున్నా ఎందుకు లేవలేదు? అంటే అలసిపోయి ఉంటాడు కదా, పాలు తాగాడు, నిద్ర బాగా పట్టేసి ఉంటుంది. పాలెవరిచ్చారు మామయ్య గారు? మంగే నాకనే తెచ్చింది. సిద్ధుని తాగమంటే తాగాడు. ఏమ్మా? ఏం లేదు మామయ్య గారు, మీరెళ్ళి పడుకోండి. పదమ్మమ్మ. ఆగేవేమ్మా, పడుకుందావరా? నువ్వు వెళ్ళమ్మమ్మా, నాకు నిద్ర రావట్లేదు, కొంచెంసేపు టీవీ చూసి వస్తాను. ఎందుకే, పడుకుంటే అదే వస్తుంది కదా. రా. లేదమ్మమ్మా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. త్వరగా వచ్చేసేయ్. అసలు అది ఎందుకు వచ్చింది? మామయ్య గారిని ఏమైనా చేద్దామని వచ్చిందా? ఇదేంటి ఇక్కడే ఉంది? నిద్రపోయినట్టుంది. మావయ్య మధ్యలోకి వెళ్ళుంటే ఎత్తుకెళ్ళిపోతాను. హాయ్ మంగా.
పిల్లిలా ఈడేండే తిరుగుతున్నావు? ఏంటి కథ? అబ్బే ఏముంటుంది, మావయ్య గారికి పాలు తాగమని ఇచ్చాను కదా, గ్లాస్ తీసుకెళ్దామని వెళ్తున్నాను. ఇప్పుడు గ్లాస్ తీసుకురావడం అంత అవసరమా? అంటే చీమలు పట్టి అవి మంచం మీదకెక్కి మావయ్య గారిని కుట్టి మావయ్య గారిని ఇబ్బంది పెడతాయేమోనని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గుండెని అట్టే పిండేస్తున్నావు మంగా. ఏంటో అంత ప్రేమ ఉంటుందిగా మరి. ఏడ్సావులే, నీ ఏసాలు నా కాడు కాదు. ఎలా? నేనేం చేశాను? ఏం చేయొద్దనే చెప్తున్నాను. ఎళ్ళి నీ రూమ్ లో పడుకోపో. పో. పోతున్నాను. నాకు అర్థమైపోయింది లేవే, సిద్ధుని జైలుకు పంపించడానికి నువ్వు ప్లాన్ వేశావు. నా అనుమానం కన్ఫర్మ్ అయింది. ఇంక తెల్లారే వరకు నేను ఇక్కడే కాపలాగా ఉండాలి. ఏం చేసావో చూపించాలా? వాడికి పుట్టాడా నీకు పుట్టాడ్రా? ఇదేంటి ఇంకా పడుకోలేదు? ఈ గంగమ్మేంటి రాత్రంతా టీవీ చూస్తూ ఇక్కడే ఉండిపోయిందా? ఇక్కడ పడుకుందేంటి? గంగమ్మా, గంగమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఇక్కడే పడుకుండిపోయానా? ఏమైంది? జాగారం ఏమన్నా చేయాలనుకుంటున్నావా? అంత కంగారు పడిపోతున్నావు? అది అమ్మమ్మ. గంగా, ఏమైంది నాన్నమ్మా? ఏంటి నీ కళ్ళంత ఎర్రగా ఉన్నాయి, పడుకోలేదా? అదే అడుగుతున్నాను. రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? ఏమైందమ్మా? మీకేం కాకూడదనే మామయ్య గారు. ఏంటమ్మా, ఏం జరిగింది? నిన్న రాత్రి మంగ మామయ్య గారి గది దగ్గరికి వచ్చింది కదమ్మమ్మ. ఏం చేసింది? మీకోసమే పాలు తెచ్చిందని చెప్పారు కదా. అవును, అది డాడీ నన్ను తాగమంటే తాగాను. ఆ తర్వాత మంగొచ్చిందా? నాకు తెలీదే. తెలియడానికి నువ్వు తాగింది మామూలు పాలు కాదు, అవి మామయ్య గారి కోసం కలిపిన మత్తు పాలు. గంగా, అవును మామయ్య గారు,
అందువల్లే సిద్ధు అంత జరుగుతున్నా కూడా లేవలేకపోయాడు. ఆ విషయం మంగకు తెలియక మీరే తాగారనుకుంది. మళ్ళీ మళ్ళీ మీకోసమే వచ్చింది. ఎందుకోసం గంగా? మిమ్మల్ని కనపడకుండా చేయడం కోసం మామయ్య గారు. నాకు అనుమానం వచ్చే బయటున్నాను. మావయ్య మధ్యలోకి వెళ్ళుంటే ఎత్తుకెళ్ళిపోతాను. హాయ్ మంగా, కాలు కాలిన పిల్లిలా ఈడేనే తిరుగుతున్నావు? మావయ్య గారికి పాలు తాగమని ఇచ్చాను కదా, గ్లాస్ తీసుకెళ్దామని వెళ్తున్నాను. ఇది జరిగింది. అది మళ్ళీ వస్తుందేమోనని ఈయన్నే కాపలాగా ఉన్నాను. నన్ను దాయాల్సిన అవసరం తనకే ఉంది. నిన్న అత్తయ్య చెప్పిందిగా డాడ్, నీకు హామీగా నేను సైన్ చేసినందుకు నువ్వు ఒకవేళ వెళ్ళకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని. దాన్నే వాడుకుందాం అనుకుని ఉంటుంది. మంగ అలా ఆలోచిస్తుందా? అయ్యో, దాని ఆలోచనలే అలా ఉంటాయి హరిగారు. ఇక దాన్ని వదలను. జుట్టు పట్టి బయటకి ఇచ్చేస్తాను. మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. ఆగండి జగదీశ్వర్ గారు, వద్దండి. అయ్యో, దాని సంగతి మీకు తెలియదు హరిగారు. ఉంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. నేను ఉండేదే కొన్ని గంటలు కదండి. ఈలోపు ఏ గొడవలు వద్దు. ఉన్న కొంతసేపు అయినా అందరితో ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. తనని ఎండీం చేయలేదని కోపం అనుకుంటా. ఎందుకు వద్దన్నానో తను మెల్లగా తెలుసుకుంటుందిలేండి. ఏది అదే, మీరు భలేవారే పాపం. అది మారుతుందనుకోవడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే హరిగారు. పోనీలండి జగదీశ్వర్ గారు, నా పుట్టినరోజు చేయాలని తీసుకొచ్చారు కదా, నాకందరితో ఆనందంగా గడపాలనుంది. మళ్ళీ అవకాశం నా జీవితంలో వస్తుందో రాదో. అలా ఏం ఉండదు నాన్న. లాయర్ గారితో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేస్తాను. అవును మామయ్య గారు, మీ పుట్టినరోజు అవ్వగానే లాయర్ గారి దగ్గరికి వెళదాం. ఏమోనమ్మా, నాకైతే ఆ ధనుష్ వదులుతాడనే నమ్మకం అయితే లేదు. ఎందుకు వదలడు హరిగారు? ఎవరి కోసం వదలడు? మీరలా ఏం ఆలోచించకండి. అతను వదలకపోతే మేం అతన్ని వదులుతామా? ముక్కు పిండి మిమ్మల్ని పంపించేలా చేయము. నువ్వు మాతోనే ఉంటావు డాడ్, ఉంటావు. మంగని మాత్రం క్షమించేద్దాంలేండి. కోడల్ని బయటికి పంపించేసామన్న అప్రదిష్ట నాకు రాకూడదు. ఇప్పటి వరకు చేసినవి చాలు. ఏంటి, దీనికైనా నన్ను తీసుకొచ్చింది? నా పుట్టినరోజు అంటే ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి కదా. నవ్వాలి. గంగా, నేను రెడీ వచ్చేస్తాను. ఇక సెలబ్రేషన్స్ ఎలా చేస్తావు నీ ఇష్టం. నాకు మాత్రం గుర్తుండిపోవాలి, సరేనా? ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చేస్తాను. అంతా హ్యాపీగా జరగాలి, హ్యాపీగా. గంగమ్మ, ఇక మనం ఇలా ఉండి ఆయన్ని బాధ పెట్టకూడదు. పదండి, అరేంజ్మెంట్స్ చేద్దాం. పదండి, నువ్వు కూడా పద. మామయ్య గారు, నేను ఇలా ఉంటే వాళ్ళు బాధపడతారు. ఇక నేను రాను అని అర్థం అవుతుంది.
ఈ మధుర క్షణాలైనా తీసుకువెళ్తాను. ఏంటి ఎవరు లేరు? గంగా, సిద్ధు, సిద్ధు. వావ్! మామయ్య గారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నీలాగే స్వచ్ఛంగా ఉందమ్మా. పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చావు. ఇదే కదా హరిగారు మీరు కోరుకున్నది?